తప్పుడు లెక్కలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు గోస బీజేపీ భరోసా బస్సు యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ అలాగే వడపర్తి ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. ధాన్యం రాసుల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గాఢ నిద్రలో అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, నీ రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా, రైతు పడేటువంటి కష్టాలు చూడండి, అక్కడ వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది, శనగల విషయం కొనుగోలు మొదలుగాలే. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. ఏ రైతు ఓటుతోటైతే నువ్వు ముఖ్యమంత్రి అయినవో, ఏ రైతు పేరు మీద మీరు డిక్లరేషన్ ఇచ్చి వరంగల్ డిక్లరేషన్లో మీరు రాహుల్ గాంధీని దొరికొచ్చేసి అబద్ధపు మాటలు చెప్పినావో, ఈరోజు ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చినావని అడుగుతున్నా.